జీవన్ రేఖలో మడమ నొప్పులు వాటి పరిష్కారాల గురించి డాక్టర్ దశరథ రామారెడ్డితో మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు, కొంతమంది స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వాడుతుంటారు, అవి ఎంతవరకు సేఫ్ అంటారు అసలు? అయితే ఇది రెండు థాట్స్ ఉన్నాయండి. ఒకటి వెస్టర్న్ థాట్స్, ఒకటి ఏషియన్. ఇది మనం చేసేది వెస్టర్న్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్టెరాయిడ్ అనేది ఇట్స్ రొటీన్ ఫర్ దెమ్, మనకంత సూట్ కావు. వాళ్ళకి ఏంటంటే జాయింట్ పోయినా జాయింట్ మార్చడానికి వాళ్ళకి ఇన్సూరెన్సులు, రకరకాల హెల్త్ సిస్టమ్ డిఫరెంట్గా ఉన్నాయి. మనకు అది లేదు. ఇంకోటి ఏంటంటే మన అట్మాస్ఫియర్ అంతా క్లీన్లీ అట్మాస్ఫియర్. ఏంటంటే చాలా వరకు ఇప్పటికీ కూడా కనుక స్టాండర్డైజేషన్ ఇంకా అవ్వాలి చాలా వరకు. అంటే చేసిన ప్రతి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇన్ఫెక్ట్ అవుతుందని లేదు, కానీ ఎందుకో పర్సనల్గా నేను కూడా కన్విన్స్ అవును. స్టెరాయిడ్ ఇచ్చినంత 1 month వరకు చాలా బాగుంటుంది, నొప్పి ఏదో మంత్రం వేసినట్టు పోతుంది అనమాట, చాలా బాగుందని చెప్పేసి చాలామంది పేషెంట్లు ఇంప్రెస్ అయిపోతుంటారు డాక్టర్ని బట్టి. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను 20 years బ్యాక్ ఇచ్చేవాడిని. తర్వాత పేషెంట్ మళ్ళీ రెండోసారి మూడోసారి రావడము, వచ్చిన వాళ్ళు మునుపు ఒక 10% నొప్పి ఉంటే ఆ నొప్పి ఇప్పుడు 20% అవడం, లేకపోతే 30% అవడం, ఈ పెయిన్ ఎక్కువ రావడం, కొంతమందిలో ఇన్ఫెక్షన్ రావడం, ఇవన్నీ కూడా చూసాం. ప్రతి వాళ్ళు డే అవుట్ చూస్తూ ఉంటాం అనమాట. అంచేత నేనే కాదు చాలామంది కూడా ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఎంతో అత్యవసరం అయితే తప్ప అడ్వైజ్ చేయను. ఇప్పటికీ అంటే నాకు తెలిసి చాలామంది ఆర్థోపెడిక్ సర్జన్స్ దీన్ని అవాయిడ్ చేస్తారు. అంటే దాని సమస్యలు తెలిసిన వాళ్ళు చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని చోట్ల ఏంటంటే డాక్టర్స్ ఆర్ ఫోర్స్ టు గివ్. పేషెంట్ వచ్చి డాక్టర్ గారు నాకు ఇంజక్షన్ నేను చేయించుకున్నాను, నేను వైజాగ్లోనో లేకపోతే చేయించుకున్నాను, 3 చేయించుకోమన్నారని వాళ్ళకి తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే డోస్ మిస్ అవ్వకుండా. కానీ ఇంజక్షన్ అప్పుడుతో పోతుంది. ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ ఇంకోటి రిపీట్ చేయాలి, మళ్ళీ ఇంకో 6 నెలల తర్వాత ఇంకోటి రిపీట్ చెబుతాం. రిపీటెడ్ ఇంజక్షన్ వల్ల ఒక్కొక్కసారి తొలి ప్రమాదం ఇన్ఫెక్షన్స్, రెండో ప్రమాదం స్క్లీరోజ్ అవడము, మూడో ప్రమాదం బోన్ వీక్ అవడం, ఆస్టియోపోరోసిస్ రావడం. చేతంటే స్టెరాయిడ్ లోకం ఎఫెక్ట్ చేస్తున్నాం కదండి, ఆస్టియోపోరోసిస్ జరుగుతూ ఉంటాయి. అంచేత బేసిక్గా స్టెరాయిడ్స్ని అవాయిడ్ చేయడము 100% కూడా ఉత్తమం. మామూలుగా ఈ మడమ నొప్పికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? చెప్పాను కదా, ఫస్ట్ హీల్ పెయిన్ అనగానే పెయిన్ కిల్లర్ తీసేసి పంపేయడం అనేది భావ్యం కాదు. హీల్ పెయిన్ ఎందుకు వస్తుందని అది ఎవాల్యుయేషన్ చేయాలి. అది హీల్ పెయిన్ అనేది అది కూడా ఒక పెద్ద ఒక గ్రంథం అనమాట. హీల్ పెయిన్ గురించి చూసుకోవాలంటే అసలు హీల్ పెయిన్ కారణాలు అంటే 100% మనం కారణాలు కనుక్కోగలం. 10% మనమే కదా, ప్రపంచంలో ఎక్కడ కూడా దానికి కారణాలు ఇడియోపాథిక్ అంటాం అనమాట. కారణాలు మనకు తెలియదు. కారణం తెలియని వాళ్ళలో ట్రీట్ చేయడం చాలా కష్టం. కారణం తెలిసిన వాళ్ళలో ట్రీట్మెంట్ 50% చేయగలం. అంటే మీకు దాని యొక్క ఇంపార్టెంట్ నేను ఎందుకు, కారణం తెలియని వాళ్ళలో ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం. కారణం తెలిసిన వాళ్ళలో ట్రీట్మెంట్ 50% మనం ఫలితాలు ఇవ్వగలం. 100%. అంటే ఒకసారి ప్లాంటార్ ఫేసిటిస్ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అది రిపీటెడ్గా దాన్ని ఏమంటారు రిలాప్స్ అవుతూ ఉంటుంది అనమాట. కొంతమంది ఒక 10 రోజులు మందులు వేసుకున్నారు అనుకోండి, ఎస్పెషల్లీ పైరాక్సికమ్ అని చెప్పేసి కొన్ని మాత్రలు వేస్తుంటాము, చాలా బాగా పనిచేస్తాయి, నొప్పి పోతుంది. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఇన్ఫ్లేమ్ అవడం, హీల్ ప్యాడ్ ఇది అవడం, ఇన్ఫ్లేమ్ అవడం జరుగుతూ ఉంటుంది అనమాట. రూట్ కాజెస్ హైపోథైరాయిడ్, డయాబెటీస్, గౌటు లేదా రొమటాయిడ్, ఆస్టియోపోరోసిస్, ఒబేసిటీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ L5S1 కంప్రెసివ్ మైలోపతి ఉన్నప్పుడు దేన్ని బట్టి మనం ట్రీట్ చేసుకోవాలి. దాంతోపాటు చాలామంది ఇప్పటికీ కొట్టిపాడేస్తుంటారు, ఏదో పల్లెటూరు ట్రీట్మెంట్ అనో లేకపోతే అమ్మమ్మ ట్రీట్మెంట్ అని చెప్పేసి. మేమైతే ఏం చేస్తామంటే ఇప్పుడంటే గ్యాడ్జెట్స్ వచ్చినాయి మనకి, ఈ హీట్ థెరపీ అని చెప్పేసి, షార్ట్ వేవ్ అల్ట్రాసౌండ్ అని చెప్పేసి. ఇప్పటికీ కూడా ఏజోడ్ మెథడ్ ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు ఉప్పు వేసి కాలు అందులో డిప్ చేసి ఒక ఉదయం 10 నిమిషాలు, రాత్రి 10 నిమిషాలు అలాగ పెట్టేస్తే ఏమవుతుందంటే ఈ ఆస్మోసిస్ వల్ల లోపల ఉండే ఈ సబ్స్టెన్స్ పి అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. వస్తే కొంత అదే లోపల చూడండి, మనకి బాడీలో ఎక్కడన్నా ఒక చోట మనం బాయిల్ అయితే చీము కురుపు అంటాం ఉన్నప్పుడు లోపల పస్తున్నంత వరకు చాలా పెయిన్ వస్తుంది. మనం ఒకసారి దాన్ని ట్రైన్ చేస్తే నొప్పి ఇట్టే తగ్గిపోతుంది అనమాట. అందులో ఉండే ఈ పెయిన్ కారకాలు ఉంటాయన్నమాట. ఆ పెయిన్ కారకాల వల్ల నొప్పి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం హీట్ థెరపీ చేసామో బయటకు వచ్చేసి ఒక 10 రోజులు అంతా మనకు రిలాక్స్ వస్తుంది అనమాట. రెగ్యులర్గా కొంతమందికి నేను ఇప్పటికీ చెప్తాను, డాక్టర్ గారు ఏంటంటే మీరు మందులు ఏం రాయకుండా ఇచ్చేసారని చెప్పి చాలామంది అనుమానంగా అడుగుతూ ఉంటారు. వి షుడ్ నాట్ ఫైండ్ ఫాల్ట్. ఏంటి మన డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఇది చెప్పారని చెప్పేసి. కొంతమందికి ఏం చేస్తామంటే ఇట్ లుక్స్ ఆడ్,
ఒక మన బ్రిక్ ఉంటుంది కదా, ఆ బ్రిక్ని బాగా హీట్ చేసి దాని మీద ఒక టవల్ లాంటిది ఏదన్నా ర్యాప్ చేసి కాలు దాని మీద ఫర్మెంటేషన్ పెట్టమని చెప్తుంటాం. ఓకే, ఫిజియోథెరపీ, షార్ట్ వేవ్ థెరపీ, హీట్ థెరపీ ఉన్న వాళ్ళకి మామూలు అందరూ కూడా ఎఫర్ట్ చేయలేరు కదా, ఒక సిట్టింగ్లో కూడా బోర్డంత అయిపోతూ ఉంటుంది. ఇది రెండు కూడా ఇంట్లో ఉండి మనం చేసుకునే మార్గాలు అన్నమాట. కాకుండా పెయిన్ కిల్లర్ మరీ ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ మార్నింగ్ లేచిన వాళ్ళకి నైట్ ఇస్తాం పెయిన్ కిల్లర్స్. ఈవినింగ్ అయ్యేటప్పటికి నొప్పి వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం కానీ ఉదయం కానీ ఇస్తుంటాం అనమాట. అంటే మనకి పెయిన్ ఎప్పుడు వస్తుందన్న దాన్ని బట్టి మన సైకిల్ని బట్టి మనం పెయిన్ కిల్లర్ స్టార్ట్ చేయడం, ఒక పెయిన్ కిల్లర్ స్టార్ట్ చేయడం. అండ్ కొంతమందికి ఫుట్వేర్ అంటే ఇప్పటికి చాలామంది డాక్టర్ గారు, నేను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మైక్రోసెల్యులర్ ఫుట్వేర్ ఇచ్చారని చెప్పేసి. అన్ఫార్చునేట్గా ఏంటంటే మనం చెప్పాం కదా, మన ఇన్స్ట్రుమెంట్స్ కానీ మన ట్రీట్మెంట్ కానీ దేనికి కూడా ఇంకా ఒక కంట్రోల్ అథారిటీ లేదనమాట. దానివల్ల ఏంటంటే ఫుట్వేర్ మైక్రోసెల్యులర్ ఫుట్వేర్ సమ్ ఎక్స్ కంపెనీ చేసింది, వై కంపెనీ చేసింది వాడని చెప్తాం అనమాట. అది కాదు. అది మైక్రోసెల్యులర్ ఫుట్వేర్ అంటే ఆ వెయిట్ ఎక్కడైతే ఉందో దాని వెయిట్ని తీసేసి కుషన్ లాగా ఎఫెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు దానికంటే అడ్వాంటేజ్ ఏంటంటే సిలికాన్ జెల్లీ హీల్ కప్స్ అని వచ్చినాయి అనమాట. అంటే జెల్లీలా ఉంటుంది అది యాక్చువల్గా. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది వేసుకునే వాళ్ళు తప్పనిసరిగా షూ వాడాలి. ఎందుకంటే అది మన జోడులో పెట్టేది కాదు, అది మామూలు జోడు స్లిప్పర్స్లో శాండిల్స్లో పట్టేది కాదు, షూలో వేసుకోవాలి. మన ఆల్ స్టెప్ షేప్లో ఉంటుంది అనమాట. అది వేసుకుంటే చాలా వరకు రిలీఫ్ వస్తుంది అనమాట. ఇది ఒకటి చేస్తాము. క్రానిక్ కండిషన్లో ఏంటంటే ఈ కొన్ని యాంటీ డిప్రెషన్ మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని ఎమిట్రిప్లిన్ ఇటువంటి మందులు ఉంటాయన్నమాట. ఆ మందులు కొంతమందికి 3 నెలలు 4 నెలలు కూడా ఇస్తుంటారు అనమాట. చాలామంది మాత్రలు తీసుకుని వెనక్కి వస్తుంటారు, డాక్టర్ గారు ఇది డిప్రెషన్గా వాడతారట కదా, ఇది నాకు ఇచ్చారంటే నాకేం డిప్రెషన్ లేదు కదా అని అడిగిన పేషెంట్ చాలామంది డాక్టర్ అడుగుతూ ఉంటారు. అంటే ఒక మెడిసిన్ ఒక పేషెంట్కి ఒక వ్యాధికి పనిచేస్తూ ఉంటుంది. ఇదే పెయిన్ వేరే పేషెంట్కి వేరే విధంగా ఉపయోగించగలం అనమాట. అంచేత పేషెంట్ని బట్టి దాని ట్యాబ్లెట్ యొక్క యాక్షన్ మారుతూ ఉంటుంది అనమాట. అంచేత ఒక 50 to 60% ఆఫ్ పేషెంట్లు ఒక్కొక్కసారి మేము యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో పెయిన్ కిల్లర్ కంటే అది మోర్ ఎఫెక్టివ్ పనిచేస్తూ ఉంటుంది. సాధారణంగా చెప్పాం కదా, 90 పేషెంట్లో 50% మనం డెఫినెట్గా కంట్రోల్ చేయగలం. క్యూర్ అనేది చాలా తక్కువ మందిలో అవుతుంది. బట్ రూట్ కాజ్ ట్రీట్ చేస్తే మాత్రం చాలా వరకు మనం సక్సెస్ అయినట్టే మనం చెప్పగలం. వీటికి కూడా సర్జరీ అవసరం ఉంటుందా అండి ఎప్పుడైనా? నెవర్. ఓకే, సర్జరీ అనేది అసలు క్వశ్చన్ లేదండి. అసలు చాలామంది ఈ స్పర్ తీయించుకుంటే నొప్పి తగ్గుద్దా అని చెప్పి తెలియక అడుగుతుంటారు. అది హీల్ ఒకటేమో ఆపరేషన్ చేసిన తర్వాత హీల్ అవ్వడం చాలా కష్టము. ఒకసారి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వస్తే లైఫ్ లాంగ్ పేషెంట్ క్రిపుల్ అయిపోతుంటారు అనమాట. అంచేత దానికి సర్జరీకి ఎవరో ఇచ్చారనమాట. కొంతమంది ఆ ఏరియాకి సప్లై చేసే నర్వ్ని డీనర్వేట్ చేస్తుంటారు, చేస్తే నొప్పి తగ్గుతుంది, కరెక్టే. కానీ సెన్సేషన్ పోతుంది అనమాట. రేపు పొద్దున్న ఎప్పుడన్నా కాలుకి ఏదైనా గాయమైనా కానీ కాలినా లేకపోతే ఏదైనా గుచ్చుకున్నా మనకు తెలియదు, పుండు పడుతుంది అనమాట. పుండు పడితే అది క్రానిక్గా మారి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. పేషెంట్ ఎప్పటికీ కూడా ఇంకా బెడ్ రిన్ అయిపోవాల్సి వస్తుంది. అంచేత 100% కూడా ఇటువంటి పేషెంట్లకి ఆపరేషన్ అనేది అడ్వైజబుల్ కాదు. ఓకే, కాల్ రిసీవ్ చేసుకుందామండి. వరలక్ష్మి హైదరాబాద్ నుండి. వరలక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మా, చెప్పండి. మా పాప ఏజ్ 24 years ఉంటుందండి. హైట్ 5'7", వెయిట్ 70 kgs ఉంటుంది. మడవ నొప్పి అంటుందండి. పొద్దుట్లో లేవగానే కాలు కింద పెట్టలేకపోతుంది. బహుశా మీరు నా ఈ డిస్కషన్ యాంకర్తో వినుంటారమ్మా గడిచిన 15 నిమిషాల్లో కూడాను. సాధారణంగా అంటే ఒకటి అమ్మాయి కొంచెం 74 kilos అంటే కొంచెం 70 ఉన్న కనీసం ఆ అమ్మాయి హైట్కి ఒక 60 అలా ఉండాలి. ఆల్మోస్ట్ ఒక 10 kilos ఎక్కువ ఉన్నారు. మీ అమ్మాయికి హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మెడికల్ ఎవాల్యుయేషన్ చేయించండి ఒకసారి. థైరాయిడ్ సమస్య కానీ, రొమటాయిడ్ కానీ, లేదా ఆస్టియోపోరోమిన్, వైటమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నాయేమో చూడండి. మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి కన్సల్ట్ చేయండి. మీ అమ్మాయికి తగిన పరిష్కారం చూపించిన ప్రయత్నం చేస్తామండి. మీ మడమ నొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అండి? ఫ్రీక్వెంట్ దాన్ని ఏమంటారంటే, ఒకటి 40 సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళు కూడా, అంటే మేము ఇంతకుముందు కూడా చెప్పాను చాలాసార్లు, ఇదివరకు ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వస్తే యూరిన్ ఎగ్జామ్ చేసేవాళ్ళం బేసిక్గా, షుగర్ ఉందా లేదా అని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు ప్రతి పేషెంట్కి కూడా హైపోథైరాయిడ్ ఉందా లేదా, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా లేదా చూస్తున్నాం. ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేషెంట్కి యూరిక్ యాసిడ్ పెరిగిందా, రొమటాయిడ్ ఫ్యాక్టర్ ఉందా చూస్తున్నాం. ఒబేసిటీ ఉండి లేదా పేషెంట్ పెయిన్ కంప్లైంట్ చేస్తుంటే తప్పనిసరిగా
యాంకిల్ ఎక్స్రే దాన్ని ఏమంటారు, ఈ కాల్కేనియం బోన్ ఎక్స్రే తీస్తున్నాం అనమాట. రాకుండా అంటే ఇది ఇట్స్ ఎ సైన్. నేను చెప్పేది మడమసోల అనేది వ్యాధి కాదు. ఇప్పుడు ఇన్ఫెక్షన్ వస్తే ఫీవర్ ఏ విధంగా వస్తుందో ఇది ఒక సైన్ అన్నమాట అండి. ఇది కూడా మడమసోల అనేది కూడా లోపల జరిగే కొన్ని వ్యాధులకి తొలినాళ్ళలో ఇచ్చే ఇండికేషన్ అనమాట అండి. ఒబేసిటీ అవ్వచ్చు, హైపోథైరాయిడ్ అవ్వచ్చు, వైటమిన్ డి డెఫిషియన్సీ అవ్వచ్చు, రొమటాయిడ్స్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, గౌట్ అవ్వచ్చు, లేదా L5S1 కంప్రెసివ్ మైలోపతి అవ్వచ్చు అనమాట. సో రాకుండా అనేది ఏంటంటే బేసిక్గా బరువు పెరగకుండా ఒకటి చూసుకోవాలి. 2, మనం వాడే ఫుట్వేర్ చాలా మంచిది, కాస్ట్లీ అవ్వక్కర్లా, మనకి కంఫర్ట్గా ఉండాలి. ఆ కంఫర్టబుల్గా ఉంటే ఇటువంటివి రావు అనమాట అండి. ఇంకోటి హై హీల్ అవాయిడ్ చేస్తే చాలా వరకు ఈ సమస్యని, అంటే హై హీల్ ఒక ప్లాంటర్ ఫెసిలిటీ కాదు, బ్యాక్ పెయిన్గా మామూలుగా ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుట్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, నీ పెయిన్స్ కానీ చాలా కామన్గా వస్తుంటాయి అన్నమాట. అంచేత ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే పల్స్ ఎలా పడ్డో చూస్తాడు. మా ఆర్థోపెడిక్ దగ్గరికి వచ్చినప్పుడు చాలామందికి మేము వి జస్ట్ సీ వాట్ ఫుట్ వేర్ దే వేర్. ఎస్పెషల్లీ అమ్మాయిలు వచ్చినప్పుడు నడుము నొప్పిని కంప్లైంట్ చేస్తుంటే ఏ ఫుట్ వేర్ వాడతారమ్మా అని చెప్పి ఒక క్వశ్చన్ మేము వీ మేడ్ ఇట్ ఎ మ్యాండేటరీ అనమాట. చేసి దాన్ని బట్టి మనం ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన తప్పిదాల వల్ల వచ్చే మడమసోలను మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఈ హైపోథైరాయిడ్ అనేది లేదా డయాబెటీస్ అన్న రొమటాయిడ్ అనేది మన టైం బట్టి పేషెంట్ దురదృష్టం బట్టి వచ్చింది అనుకోండి, దాన్ని మనం ట్రీట్ చేయడం. కానీ వీటి వల్ల మనం జాగ్రత్తలు తీసుకుంటే అట్లీస్ట్ ఒక 10-20% పేషెంట్లకి ఈ సమస్యలు రాకుండా ఉంటాయన్నమాట. ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలండి? ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ అండి. బేసిక్గా చాలాసార్లు చెప్పలేదు, కాల్షియం రిచ్ ఫుడ్ అండి. వైటమిన్ డికి యాక్చువల్గా ఫుడ్ పెద్ద పని లేదు, సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఈ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఈ దాన్ని ఏమంటారు, ఈ థైరాయిడ్ ఇది ఉంటుంది కదండి, థైరాక్సిన్ సప్లిమెంటేషన్తో పాటు కాల్షియం రిచ్ ఫుడ్, అదేవిధంగా ఈ అయోడైజ్డ్ సాల్ట్స్ ఉంటాయి, అయోడైజ్డ్ సాల్ట్ చేసుకోవడం. తర్వాత కాల్షియం రిచ్, అలాగే ఆల్మండ్స్ అనుకోండి, అలాగే మనం ఈ గ్రౌండ్ నట్ అంటాం, గ్రౌండ్ నట్, బెల్లం, అదేవిధంగా మన తిల్లు అంటాము, సెసామి అని చెప్పి నువ్వులు అని చెప్పేసి ఇవి చేయడము. తర్వాత ఈ హీట్ థెరపీ నేను చెప్పినట్టు చేసుకోవడం. సన్లైట్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. ఫిష్ ఒకటి జాగ్రత్తగా తీసుకుంటే ఎముక కొంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఉంటే వీళ్ళకి ఈ నొప్పులు లేకుండా కొంత ఇది చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి జీవన్ రేఖ. రేపటి కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.